ఊరించే పల్లి చట్నీ అయితే రెడీ చేసుకుందాం రండి. ఆ పల్లి చట్నీ ఎలా తయారు చేయాలో నేనైతే చూపిస్తాను, చూసేయండి. ముందుగా మనం పల్లి చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సింది పల్లీలు అనమాట. పల్లీలతో పాటు నేనైతే ఒట్టిమిరపకాయలు పల్లి చట్నీ అయితే చేస్తున్నాను అనమాట. పల్లీలు ఒట్టిమిరపకాయలతో చేసుకోవాలంటే నాలాగా చేసేయండి, చాలా సూపర్గా అయితే ఉంటుంది. పెండం తీసుకోండి, ఆ పల్లీలు వేసి ఒట్టిమిరపకాయలు వేసి వేడిలో మనం అయితే ఎర్రగా వేయించుకోవాలి. ఎర్రగా వేయించుకున్న ఆ పల్లీలను పక్కకు తీసుకొని ఆ పొట్టు అంతా పక్కకు అయితే తీసుకోవాలన్నమాట. తర్వాత వేయించుకున్న ఒట్టిమిరపకాయలు పక్కకు అయితే తీసి పెట్టుకోండి. తర్వాత మనకు కావాల్సింది కొద్దిగా చింతపండు. ఆ చింతపండు కొద్దిగా నూనెలో నానబెట్టుకుని పెట్టుకోండి. తర్వాత మనం వేయించుకున్న ఒట్టిమిరపకాయలు ఆ పల్లీలు మిక్సీలో వేసి రయ్యని ఒకసారి తిప్పడమే అనమాట. దానికి పొడి చేసేయండి. నేనైతే ఆ పొడి చేసేసాను. మిక్సీలో కొట్టుకున్న ఈ పొడిని పక్కన పెట్టుకొని ఇందులో వేయడానికి మనకు కావాల్సింది తర్వాత టమాటా, ఎర్రగడ్డలు అనమాట. ఎర్రగడ్డలు పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకొని మనం అయితే నూనెలో వేయించుకోవాలి ఎర్రగా. ఎర్రగడ్డలు ఎలా వేయించుకున్నామో సేమ్ ప్రాసెస్ టమాటాలు కూడా పెద్ద పెద్ద ముక్కలు కోసుకొని నూనెలో వేయించుకోవాలన్నమాట. ఇది చాలా వేడి మీద వేయించుకుంటున్నాం కాబట్టి, మనం మిక్సీలో కొడుతున్నాం కాబట్టి మనము పక్కకైతే తీసుకొని పెట్టుకుని కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీలో ఇలా వేయాలన్నమాట. ముందుగా కొట్టుకున్న పొడిలో మనం వచ్చేసి ఎర్రగడ్డలు, టమాటాలు వేసేసి మనమైతే ఈ చింతపండు రసాన్ని కలిపేసి మనమైతే మిక్సీ ఒకసారి రయ్యని తిప్పడమే అనమాట. ఈ వీడియో ఎందుకు తీసుకున్నానంటే నా సబ్స్క్రైబర్స్, నా ఫాలోవర్స్ ఎవరన్నా ఈ వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ చట్నీ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందని నేనైతే ఈ వీడియో అయితే తీసినాను అనమాట. ఇక నేనైతే మిక్సీ కొట్టుకున్న తర్వాత నేనైతే టేస్ట్ అయితే చూస్తున్నాను, ఏంటికంటే ఉప్పు సరిపోయిందా లేదా అని. నాకైతే ఉప్పు అయితే సరిపోలేదన్నమాట. నేనైతే కొద్దిగా ఉప్పు అయితే కలుపుకుంటున్నాను మళ్ళీ ఇంకోసారి. ఈ ఉప్పు వేసేసిన తర్వాత మనం అయితే మిక్సీ మూతను పెట్టేసి ఇంకోసారి రై అని తిప్పేద్దాము. మిక్సీని తిప్పేసిన తర్వాత జస్ట్ సెకండ్లోనే మూత తీసేసి మనం ఇంకోసారి టేస్ట్ అయితే చూసేద్దాము. దీనవ్వ ఇప్పుడు వేసిన ఉప్పుని ఇంకోసారి కలిపిన తర్వాత టేస్ట్ చూస్తుంటే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకా నా ఫ్రెండ్ అయితే ఉన్నాడు, నా ఫ్రెండ్ కూడా చెప్పేసినాను టేస్ట్ అయితే చూడు నెక్స్ట్ లెవెల్ అన్నాడు. ఇలా మిక్సీ కొట్టుకున్న ఈ చట్నీ మీద మనం చిన్నగా కోసుకున్న కొత్తిమీర అయితే పైన వేసుకుంటే చాలా సూపర్గా టేస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఈరోజు చట్నీ చేయడానికి కారణం ఏంటంటే ఈరోజు అన్నం అయితే ఇచ్చారు. అన్నంలో కూర అయితే అస్సలు బాగాలేదన్నమాట. అన్నం అయితే బాగానే ఉంటుంది ఇంట్లో డ్రైవర్కి. వాళ్ళు ఇచ్చిన కూరను పక్కన పెట్టేసి మనం చేసుకున్న ఈ చట్నీ వేసుకొని తింటుంటే అప్ప సూపర్ మచ్చా. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు చట్నీ కావాలంటే చేసుకోండి.